హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మంత్రపుష్పము జానపద నవల 3వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. రాజకుర్రాడా, నేను నీకు నచ్చలేదా? నా మీద మనసు లేదా? నాపై అలిగావా? చెప్పు. నీ చేత్తో నా పేగ నులిమినా నాకు సంతోషమే. కానీ నన్ను కాదని తోసయ్యమాక. నాకు నువ్వు కావాలా? నీతో తీసుకుపో, ఎక్కడికైనా సరే. నేను నువ్వు లేక బతకలేను, దీనాతి దీనంగా వేడుకుంది. ప్రతాపసేనుడు అనునయంగానే అయినా దృఢంగా చెప్పాడు. అది అసంభవం చెంచిత. ఈ జన్మలో నీ కోరిక తీరదు. నాకు నీపై మనసు లేదు. నా మీద లేనిపోని ఆశలు పెట్టుకోకు. నీ గూడానికి తిరిగి వెళ్ళిపో. నా దారిన నన్ను పోని. మీ వాళ్ళ కబంధ హస్తాల నుంచి నన్ను రక్షించినందుకు ఆ జన్మాంతం కృతజ్ఞునై ఉంటాను. మీ గూడెంలో నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు. నువ్వు లేకపోయాక మరొకరిని మనువాడతాననుకున్నావా? నాదంత తేలిక వద్దనుకున్నావా పోరగాడా? ఆడదాని మనసు నీకు అర్థం కాదులే. తనకి నచ్చినోణ్ణి ఒక్కడనే ఎన్నుకుంటుంది ఆడ మనసు. నీవు నా మనసుకు నచ్చిన సిన్నోడివి. నీవు నాకు దక్కకపోయాక నేనింకొకడికి దక్కను అని రెప్పపాటు కాలంలో తన వద్ద దాచుకొని ఉన్న చురికతో గుండెల్లో పొడుచుకుంది బాలచెంచి. వెచ్చటి రక్తము ఒక్కసారిగా చివ్వున చిందింది. ఈ జనములో వద్దంటివి గదా, వచ్చే జనములోనైనా నీకు ఆలినైతాలే అంది అతనికి చేతులెత్తి నమస్కరించి. ప్రతాపసేనుడు ఎదురు చూడని ఈ హఠాత్ సంఘటనకు మాన్పడిపోయాడు. అతనిలా జరుగుతుందని కనీసం ఊహించలేదు కూడా. ఒక్కసారిగా ఆమెను చేతుల్లోకి తీసుకొని, ఎంత పని చేశావు చెంచిత? నా వంటి దౌర్భాగ్యుణ్ణి కోరి నీ ప్రాణం తీసుకున్నావా? నేను దుర్మార్గుణ్ణి, నికృష్టుణ్ణి. నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదు అని వాపోయాడు అతను. బాలచెంచి అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, దొరా, నీ చేతుల్లోకి తీసుకున్నావు. మనసారా నన్ను పిలిచినావు. నా గురించి కంట నీరెట్టుకున్నావు. ఇదంతా సూత్తంటే నీకు నా మీద మనసైనట్టు నాకు తెలుస్తా ఉందిలే. ఆ సంతోషం చాలు నాకు. నీ చేతుల్లో నా పేనం పోవటం నాకు ఇట్టమే. నేను ఇలా పోతున్నందుకు బాధ లేదు. ఇందులో నీ తప్పు లేదు, బాధపడమాక. నీకు భగవంతుడు మేలు చేయాలని మొక్కుకుంటున్నాను అంటూ ప్రాణాలు విడిచింది బాలచెంచి. ప్రతాపసేనుడి కళ్ళ నుంచి అవిరాళ ధారగా కన్నీరు స్రవిస్తోంది. తన ప్రాణదాతకు తనిచ్చిన బహుమానం మీద తనెంత నిరంకుశుడు. తన్ను కోరిన అబలకు తనిచ్చిన ప్రతిఫలం చావు. చాలాసేపటి వరకు అతడు దుఃఖం నుంచి తేరుకోలేకపోయాడు. ఆ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎండు చితుకుల్ని పోగుచేసి నిప్పు రాజేసి అంటించాడు. చితిపైన బాలచెంచిని పడుకోబెట్టి ఆమె దహనమయ్యే వరకు అక్కడే నిల్చుండిపోయాడు. దుఃఖంతో భారమైన మనసుతో అప్పటికే కోయగూడెం దాటి ఎన్నో మైళ్ళు వచ్చేశాడు కాబట్టి వారి నుంచి ప్రమాదం రాదిక. బాలచెంచి దేహము బూడిదయ్యేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. పరిసరాలను పరికించి చూసిన ప్రతాపసేనుడి ఆశ్చర్యానికి అంతులేదు. తాను చుట్టూ తిరిగి మళ్ళీ 3 బాటల కూడలికే వచ్చేశాడు. ఇప్పుడు తక్కిన 2 బాటల్లో ఏది ఎన్నుకునేటట్లు? ఏది వింధ్యారణ్యానికి మార్గం? నిర్జనమైన ఈ అడవిలో తనకు దారి చూపేదెవరు? చివరకు ఓ బాటను ఎన్నుకొని గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా ప్రతాపసేనుడు చాలా దూరం ప్రయాణించాడు. వెళ్లే కొద్దీ మార్గం మరీ దుర్భరమవుతుందే తప్ప ఒక్క చెట్టు గాని మిట్ట గాని కనిపించడం లేదు. చుట్టూ విశాల మైదానం. ప్రతాపసేనుడు చాలా అలసిపోయాడు. అప్పటికే రాత్రిలో చాలా భాగం గడిచిపోయింది. అతడు గుర్రాన్ని నిలిపాడు. చుట్టుపక్కల ఎక్కడా జలాశయం అనేదే ఉన్న జాడ కనిపించలేదు. కొన్ని ఫలాలు కోసి భుజించి చెట్ల క్రింద మేను వాల్చాడు. ఆ ప్రదేశము గాంధార రాజ్యానికి చెందినది. దానికి ప్రస్తుత రాజు వీరనాయకుడు. తండ్రి మరణానంతరము వీరనాయకుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి ఇంతవరకు వివాహం కాలేదు. తనకొక అందమైన రాజకుమార్తె వధువుగా కావాలని తన గూఢాచారుల్ని అన్ని రాజ్యాలకు పంపి సమాచారం సేకరించుకుని రమ్మన్నాడు.
అనేక మంది రాజులు తమ కుమార్తెల చిత్రపటాల్ని వీరనాయకుడికి పంపించారు. అయితే వారెవరూ అతడికి నచ్చలేదు. అందంగా ఉన్న కన్య ఏ రాజ్యంలో ఉన్నా సరే రహస్య సమాచారం అందజేయమని తన వేగుల వాళ్లకు ఆజ్ఞాపించాడు. అయితే ఆ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఎంతటి సుందరాంగి కూడా అతడికి నచ్చడం లేదు. గూఢాచారులు తిరుగుతూనే ఉన్నారు, చిత్రపటాలు వస్తూనే ఉన్నాయి. ప్రయోజనం మాత్రం శూన్యం. గూఢాచారుల వేటలో ప్రతాపసేనుడు వారి కంటపడ్డాడు. చెట్టు క్రింద గాఢ నిద్ర పరవశుడై ఉన్నాడు ప్రతాపసేనుడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. తొలి వెలుగురేఖలు నలుదిక్కులా వ్యాపిస్తున్నాయి. గూఢాచారులు తమ గుర్రాల్ని నిలిపి అతను తమకు మిత్రుడో శత్రువో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు గుర్రాలు దిగి అతని నిద్రాభంగం కాకుండా లాఘవంగా అతడి దుస్తులు తడిమారు, ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని. వారి ప్రయత్నం వ్యర్థం కాలేదు. జగన్మోహనాకారమైన స్త్రీమూర్తి చిత్రపటం లభించింది. అది లావణ్యది. కాశీరాజు సూరసింహుడి కుమార్తె చిత్రపటం. ఆ చిత్రాన్ని చూడగానే వాళ్ళ కళ్ళు జిగేలుమన్నాయి. ముఖాల్లో ఆనందరేఖలు పొడచూపాయి. అంత అందమైన లావణ్యవతిని అదివరకెన్నడూ వారు చూసి ఉండలేదు. వెదగబోయిన తీగ కాలికి తగిలిందని ఆనందంతో పొంగిపోయారు. అయితే ఆమెది ఏ దేశమో, ఈ చిత్రపటము ఈ యువకుడి వద్ద ఉండటానికి కారణమేమిటో ముందు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలో చటుక్కున మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. తన మీదకి వంగి ఉన్న వ్యక్తుల్ని చూడగానే చర్రున వరనించి కత్తి దూయబోయాడు. అయితే అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా వేగుల వాళ్ళు అతన్ని ఒక్కసారిగా బంధించి వేశారు. తమకైతే అతడు నిజం చెప్పడని ప్రతాపసేనుణ్ణి సరాసరి తమ రాజు వీరనాయకుడి వద్దకు తీసుకుపోయారు. గూఢాచారులు ఇచ్చిన లావణ్య చిత్రపటాన్ని చూసి వీరనాయకుడికి మూర్ఛపోయినంత పనైంది. ప్రపంచంలో ఇంత అందమైన స్త్రీ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. తనకు కావలసిన సౌందర్య రాశి గురించి ఇన్నాళ్లకు తెలుసుకోగలిగినందుకు మురిసిపోయాడు. తదేక ధ్యానంతో ఆ పటాన్నే చూస్తూ పరిసరాల్ని మరిచిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఆ వ్యక్తిని ప్రవేశపెట్టండి, నేను అవశ్యం ఈమె గురించి తెలుసుకోవాలి అని ఆజ్ఞాపించాడు వేగులవాడని. మరుక్షణము ప్రతాపసేనుడు ప్రవేశపెట్టబడ్డాడు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీదే దేశం? ప్రశ్నల వర్షం కురిపించాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు ఏదో చెప్పేంతలో లావణ్య చిత్రపటాన్ని చూసి, ఈమె ఎవరు? ఈ చిత్రపటం నీకెలా వచ్చింది అని అడిగాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు తన దుస్తులు తడుముకున్నాడు. తన దగ్గర్నుంచి తను నిద్రలో ఉండగా ఆ పటం కాజేశారని గ్రహించాడు. అతనికి వాళ్ళ దౌర్జన్యం చూసి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. కోపంతో వెంటనే నోట మాట రాలేదు. వారికి నిజం చెప్పడం అనవసరం. వాళ్ళు తనకు శత్రువులో మిత్రువులో తెలియదు. తను నిజం చెప్పినా అది వాళ్ళు నమ్ముతారనేముంది? ఉన్న విషయం కప్పిపుచ్చటమే మేలని ఓ చిన్న కట్టుకథ కల్పించి చెప్పాడు. అయ్యా, నేనొక రాజకుమారుణ్ణి. నన్ను విజయుడు అంటారు. చిన్నతనం నుంచి నాకు వీరోచిత కార్యాల మీద మనసు పోయి కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలన్నీ నేర్చుకున్నాను. నేను తరచు వేటకు వెళ్తుంటాను. నిన్నటి దినము వేటాడబోయి దారి తప్పాను. చీకటి పడటం మూలాన రాత్రి విశ్రమించి మర్నాడు ఉదయం నా ఊరికి తిరిగి వెళ్ళిపోదామని చెట్టు కింద నిద్రపోయాను. నేను నిద్ర లేచేసరికి తమ భటులు నన్ను బంధించి నేను మాట్లాడేటందుకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడికి తీసుకువచ్చారు. నన్నెందుకు తీసుకువచ్చారో దయచేసి చెబుతారా అని అడిగాడు. ఓయి, అసలు విషయం విడిచిపెట్టి నీ సోదంతా చెబుతావేం? ఈ చిత్రపటంలోని సౌందర్య రాశి ఎవరు? ఏ రాజ్యానికి చెందింది? అది తెలుసుకోవటానికే నిన్నిక్కడికి తీసుకువచ్చినది. ఇది గాంధార రాజ్యం. నేను దీని పాలకుణ్ణి. నన్ను వీరనాయకుడు అంటారు. అవివాహితుణ్ణి. ఈమె మీద మరులుగొన్నాను. కాబట్టి ఈమె ఎవరో సత్వరం తెలియపరచు అన్నాడు వీరనాయకుడు ఆలస్యం భరించలేనట్టు. ప్రతాపసేనుడు 2 క్షణాలు ఆలోచించాడు. ఏమైనా అసత్యం చెప్పడమే అన్ని విధాలా మేలనిపించింది.
తను సాధ్యమైనంత వరకు లావణ్య గురించిన విషయం కప్పిపుచ్చటమే మంచిదనుకుని వీరనాయకుడితో ఇలా అన్నాడు. రాజా, ఈమె ఎవరో నాకు తెలీదు. మా తండ్రి గారు దేశాంతరం వెళ్ళినప్పుడు ఆయన గారి స్నేహితుడెవరో ఈ చిత్రపటాన్ని బహూకరించారట. దాన్ని నేను చూడడం తటస్థించింది. నేను ఈ పటాన్ని నా వద్ద పదిలపరిచాను. అప్పటినుంచి నా వద్దనే ఉండిపోయింది. మా తండ్రి గారిని ఈమె గురించి ఎవరు అని అడిగాను. కానీ ఆయన తనకు తెలియదని చెప్పారు. వీరనాయకుడు ఈ మాటల్ని ఏమాత్రమూ విశ్వసించలేదు. ప్రతాపసేనుడు నిజం చెప్పడం లేదని అనుమానించాడు. అతడికి అసహనంతో కూడిన క్రోధం ప్రజ్వరిల్లింది. నీవు చెప్పేది ఏమాత్రమూ నిజం కాదని నాకు తెలుసు. అనవసరమైన కల్లబొల్ల కబుర్ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించుకో. నువ్వు నిజం చెబితే నీకేమాత్రమూ హాని కలగకుండా వదిలేస్తాం. రేపటి వరకు గడువిస్తున్నాను. అంతవరకు కారాగారంలో మా ఆతిథ్యం స్వీకరించు. నిజం చెప్పకుండా ప్రాణాలతో బయటపడలేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరనాయకుడు. భటులు ప్రతాపసేనుణ్ణి కారాగారంలో బంధించారు. ప్రతాపసేనుడు చెరసాలలో చింతాక్రాంతుడై ఆలోచిస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా తనకన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. తన కర్తవ్యానికి అన్నీ అడ్డంకులే. తనకా పుష్పం లభించేదెప్పుడు? తన తండ్రి బాధ మాపేదెప్పుడు? ముందిక్కడి నుంచి బయటపడే దారేది? అతడికంతా అగమ్య గోచరంగా ఉంది. పోనీ తన నిజం చెప్పేస్తే తనకేమీ హాని చేయనన్నాడు కదా. అయినా తను చెప్పేది వాళ్ళు నమ్ముతారా? మరో అబద్ధం చెబుతున్నాననుకోరా? ఆలోచనల్లో సతమతమవుతున్న ప్రతాపసేనుడికి తన కోసం భోజనం తీసుకువచ్చిన దాసీని చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఖైదీలందరికీ ఆమె భోజనం అందిస్తుంది. ఖైదు తాళాలు ఎక్కడుంటాయో ఆమెకు తెలియకపోదు. దాసి ఊచల్లో నుంచి భోజనం అందిస్తూ ఉండగా ప్రతాపసేనుడు ఆమెను మెల్లిగా మాటలోకి దింపాడు. నా దగ్గర ఉన్న ఈ రత్నాభరణాలన్నీ చాలా అమూల్యమైనవి. రేపటి రోజున నన్నెలాగూ బతకనీయరు కాబట్టి వాటిని నీ వంటి పేదవాళ్లకు దానం చేయాలని నాకు బుద్ధి పుట్టింది. నేను నా ఆభరణాలు ఇస్తాను, తీసుకో అన్నాడు. దాసి ఆశతో ఆత్రంగా చేయి చాపింది. అలా కాదు, నీకిది ఇచ్చేటప్పుడు ఎవరైనా చూస్తే రభస అవుతుంది. అలా కాక నువ్వే తలుపు తెరిచి లోపలికి వచ్చి వాటిని తీసుకో అన్నాడు ప్రతాపసేనుడు. దాసి కొన్ని క్షణాలు ఆలోచించింది. విలువైన ఆభరణాల్ని విడుచుకోవటానికి ఆమెకు మనస్కరించలేదు. ఎక్కడికో పోయి 2 క్షణాల్లో ఒక తాళపు చెవుల గుత్తితో తిరిగి వచ్చింది. తాళం తీసి లోనికి వెళ్ళింది. అంతే, ప్రతాపసేనుడి ఉక్కు హస్తాలు ఆమె నోటిని అదిమివేశాయి. ప్రతాపసేనుడు ఆమె వస్త్రాలతో ఆమె కాళ్ళు చేతులు బంధించి నోటిలో గుడ్డలు కుక్కి నెమ్మదిగా చెరసాల నుంచి బయటపడ్డాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. కావలివాళ్లు మత్తులో జోగాడుతున్నారు. పహరా వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతాపసేనుడు వాళ్ళ కళ్ళు గప్పి బయటికి నడిచాడు. ఎదురుగా ఎత్తైన ప్రహరీ కూడా కనిపించింది. దాని మీదకి లంఘించాడు. క్రిందుగా లోతైన కందకం. అతడు ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుణ్ణి స్మరించి దానిని కూడా లంఘించాడు. ఇసుకలో పోయి పడ్డాడు. చుట్టుపక్కల ఎవరూ తనను గమనించటం లేదని గ్రహించి భగవంతుడికి కృతజ్ఞతలు మనసులోనే అర్పించుకొని ఉత్సాహంగా ముందుకు అడుగు వేశాడు. గూఢాచారులు తనను బంధించి తెచ్చిన దారి వెతుక్కొని ముందుకు సాగిపోయాడు. తన గుర్రము దూరంగా పచ్చిక మేస్తూ కనిపించింది. యజమానిని చూడగానే సంతోషంగా ముందు కాళ్ళెత్తి సకిలించింది. ప్రతాపసేనుడు ఆప్యాయంగా గుర్రం మేను నిమిరాడు. తెల్లతెలవారబోతోంది. వెంటనే గుర్రాన్ని అధిరోహించి దారులు చీలిపోయిన కూడలి చేరాడు. మిగిలిన 3వ మార్గమే వింధ్యారణ్యానికి మార్గమని నిర్ణయానికి వచ్చాడు. ఏమైనా ఈసారి తను దారి తప్పకూడదని దృఢ నిశ్చయంతో 3వ మార్గం వెంట వాయువేగంతో పరిగెత్తించాడు. అదో దుర్గమారణ్యం. అది దారి దోపిడీదారులకు నివాసం. ఆ దోపిడీదారులు దారి పక్కనే పొంచి వచ్చిపోయే బాటసారులను దోచుకుంటూ ఉంటారు.
ప్రజలకి ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి అటు ప్రయాణమే మానేశారు. ఎవరో తెలియని వారు తప్ప అటు జనసంచారమే తగ్గిపోయింది. దోపిడీదారులకు భుక్తికి లోటు ఏర్పడటంతో తెగించి ఊళ్ల మీద పడి దోచుకోవటం మొదలుపెట్టారు. తిరిగి దోపిడీదారుల భుక్తికి కరువు ఏర్పడింది. అక్కడి నుంచి మకాము మార్చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అయితే తమ మకాము మార్చడానికి ఇంకా పూర్తిగా ఏర్పాట్లు చేసుకోలేదు. ఈ లోపల చెట్టు మీద కూర్చొని ఉన్న ఒక దొంగ ప్రతాపసేనుడు ఆ దారిని రావటం చూసి వెంటనే తక్కిన దొంగలకు ఆ సంగతి సంకేతాల ద్వారా తెలియచేశాడు. ప్రతాపసేనుడు ఆ ప్రాంతం చేరేసరికి దొంగలంతా ఒక్కుమ్ముడిగా దాడి చేయటానికి సిద్ధమయ్యారు. ప్రతాపసేనుడు ధరించిన విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొన్నాళ్లపాటు తమకు భుక్తికి లోటు లేకుండా ఆదుకోగలవు. బిలబిలమంటూ దోపిడీ దొంగలందరూ ప్రతాపసేనుడిని చుట్టుముట్టారు. ప్రతాపసేనుడికి వెంటనే పరిస్థితి అర్థం కాలేదు. రానున్న అపాయాన్ని గ్రహించి వెంటనే ప్రతాపసేనుడు కత్తి దూసి గుర్రం మీద కూర్చొని ఉండే అందరితో పాటు పోరాడసాగాడు. రేటుకొక్కడి చొప్పున నేలకూలుస్తూ అసహాయ సూర్యుడిలా విజృంభిస్తున్న అతడి దాటి కాగలేక దొంగలంతా చెల్లా చెదురైపోయారు. దోపిడీ దొంగల నాయకుడు ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాడు. ధర్మంగా అతన్ని ఎదిరించి పోరాడి నెగ్గుకు రాలేమని నిశ్చయించుకున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న ప్రతాపసేనుడి మీద దొంగ దెబ్బ తీశాడు. నేల కొరిగిపోతూ వెనుదిరిగి చూశాడు ప్రతాపసేనుడు. తనని అన్యాయంగా దెబ్బతీసిన దొంగల నాయకుడికి గురిచూసి చురిక విసిరాడు. విజయగర్వంతో అట్టహాసం చేస్తున్న దొంగల నాయకుడి గుండెల్లోకి సూటిగా నాటుకుంది ఆ చురిక. మరుక్షణము దొంగల నాయకుడు నేలకూలి ప్రాణం వదిలాడు. ప్రతాపసేనుడు నిస్రాణగా నేల మీదకు ఒరిగిపోయాడు. ఎవరిదో అమృతహస్తము తన కళ్ళపై నిమరటము లీలగా తోచి కనులు తెరిచాడు ప్రతాపసేనుడు. ఎవరో ముని ఆత్రంగా తన మీదకు ఒరిగి చూస్తున్నాడు. ప్రతాపసేనుడు పూర్తిగా స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడు. లేవకు నాయనా, అలాగే పడుకో విశ్రాంతిగా అని వారించాడు ముని. ప్రతాపసేనుడు దాహంగా ఉందని సైగ చేశాడు. మునీశ్వరుడు మంచి తీర్థం తెచ్చి ఇచ్చి పక్కనే తాను కూర్చున్నాడు. అదొక ఆశ్రమంగా గుర్తించాడు ప్రతాపసేనుడు. తనకు స్పృహ తప్పిపోవడానికి ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తనకు తగిలిన గాయం చూసుకున్నాడు. గాయం తగిలిన ఆనవాలు తప్ప ఏ విధమైన నొప్పి అనిపించడం లేదు. మునీశ్వరుడి వంక కృతజ్ఞతగా చూసి, మహానుభావ, తమ దయ వలన నాకు మళ్ళీ కొత్త జీవితం లభించింది. నాకు సెలవిస్తే నా పని మీద పోతాను అన్నాడు లేచి. నువ్వు కొంతకాలం విశ్రమించి ఆ తదుపరి వెళ్ళవచ్చును. నీకు వింధ్యారణ్యానికి మార్గం నేను చూపుతాను అన్నాడు ముని నవ్వుతూ. ప్రతాపసేనుడు ఆయనకు నమస్కరించి, మహానుభావా, నేనే పని మీద వచ్చినది తమకు తెలుసునన్నమాట. నాకు సెలవిప్పించండి. నా తండ్రి బాధ నివారించగల అవకాశం కల్పించండి అన్నాడు. మునీశ్వరుడు అతడి కార్యదీక్షకు సంతసించి, నాయనా, ఇదే దారిన తిన్నగా వెళ్ళావంటే తెల్లవారేసరికి వింధ్యారణ్యం చేరుకుంటావు. నేను మంత్రించిన విభూతి ఇస్తాను. కష్టాల్లో నన్ను తలుచుకొని విభూతిని ఉపయోగించు, నీకు శుభం కలుగుతుంది అని విభూతినిచ్చి ఆశీర్వదించాడు. ప్రతాపసేనుడు మునీశ్వరుడికి భక్తితో నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రతాపసేనుడు రాత్రి సమయంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేసి తెల్లవారేసరికి ఆకాశాన్నంటే వృక్ష సముదాయంతో దుర్గమంగా ఉన్న ఓ మహారణ్యం చేరుకున్నాడు. మునీశ్వరుడు చెప్పిన గుర్తులను బట్టి అదే వింధ్యారణ్యమని గుర్తించాడు. తను పడ్డ శ్రమంతా పూర్తిగా మరిచిపోయాడు. ఆనందంతో అతని మనసు ఉరకలు వేసింది. గుర్రము 2 సార్లు సకిలించి ఆగిపోయింది. ప్రతాపసేనుడు గుర్రం దిగి చుట్టూ పరికించి చూశాడు. ఆ అరణ్యంలో ఏ పక్క నుండి కూడా లోనికి మార్గం కనిపించలేదు. మునీశ్వరుని తలుచుకొని విభూది కొంత చల్లాడు. ఎదురుగా మార్గం కనిపించింది అరణ్యంలోనికి. గుర్రం ఎక్కి సరాసరి లోనికి దూసుకుపోయాడు. కొంత దూరం పోయేసరికి
వాలుగా ఉన్న కొండ చర్యలు కనిపించాయి. గుర్రాన్ని పచ్చికపై వదిలి చర్యలు సమీపించి ఓ కొండ చర్య పక్క గుహలాంటి మార్గం కనిపించి అటు వెళ్ళాడు. అక్కడ ఓ బండరాయి గుహను మూసుకొని ఉంది. ప్రతాపసేనుడు అతి కష్టం మీద దాన్ని తొలగించాడు. లోనికి దారి కనిపించింది. చప్పుడు కాకుండా లోనికి ప్రవేశించాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఎక్కడి నుంచో మాటల సవ్వడి వినిపిస్తోంది. ప్రతాపసేనుడు ఆ దిక్కుకు చకచకా వెళ్ళాడు. బాలామణి, ఇప్పటికైనా నన్ను అంగీకరిస్తావా? నీ సౌందర్యానికి దాసుడనై నీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశతో తపిస్తున్నాను. నన్ను నీ హృదయేశ్వరుడిగా అంగీకరించు. నిన్ను బలాత్కరించడం చేతకాక ఇన్నాళ్ళు ఉపేక్షించాననుకోకు. నీ ఇష్టపూర్వకంగా నా దానివి అయితావని ఇన్నాళ్ళు ఎదురుచూశాను. నన్ను కాదన్న వాళ్ళు పాషాణాలుగా మారిపోయారు. చూశావు గదా, నీకు అదే గతి పడుతుంది అని హూంకరిస్తున్న తాటి ప్రమాణాన ఉన్న రాక్షసుడు కంటపడ్డాడు ప్రతాపసేనుడికి. అతనే భూతపతి అని గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు ప్రతాపసేనుడికి. కారణం, ఎదురుగా భిన్న వదనంతో నిల్చొని ఉన్న యువతిలో లావణ్య పోలికలు స్పష్టంగా కనిపించడమే. అతనికి చాలా ఆనందం కలిగింది. ఎలాగైనా ఆమెకి చెర తప్పించాలి. వాడసలే మంత్రతంత్రాల్లో ఆరితేరినవాడు. తను తొందరపడి వాడి ముందు పడితే తన అంతు చూస్తాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఓ వికృతాకారుడొకడు అక్కడికి వచ్చి పూజకు వేళయింది అని గుర్తు చేశాడు. భూతపతి ఒకసారి లావణ్యని గుచ్చి చూసి, ఈరోజు ఆఖరి రోజు, నువ్వు నా హృదయరాణివి కావటమో పాషాణంగా మారటమో నేటితో తేలిపోతుంది అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లావణ్య చేతుల్లో ముఖాన్ని దాచుకొని రోదించసాగింది. ఇంతలో మృదువైన స్వరాన లావణ్య అన్న పిలుపు వినిపించి దిగ్గున తల ఎత్తింది ఏడుపు నాపి. ఎదురుగా ఉన్న యువకుణ్ణి చూసి తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. మనిషనేవాడు ప్రవేశించలేని ఆ గుహలో ఓ మానవుణ్ణి చూడగానే ఆమె ఆశ్చర్యంతో అవాక్కైంది. నేను మగధ యువరాజు ప్రతాపసేనుణ్ణి. మీ తండ్రి సూరసింహుల వారు నీ గురించి అంతా చెప్పారు. నేను నిన్ను విడిపించవచ్చినాను అని ప్రతాపసేనుడు చెప్పగా అవి ఆమె చెవిన అమృతం సోకినట్లయింది. నేనెంత అదృష్టవంతురాల్ని! ఈనాటితో ప్రాణత్యాగం చేయాలనుకుంటున్న నాకు మీ ఆగమనం ప్రాణం పోసింది. నేనిక్కడ దినదిన గండంగా బ్రతుకుతున్నాను. మీరు మా రాజ్యం నుంచి వస్తున్నామన్నారు. నా తల్లిదండ్రులు క్షేమమే కదా? నా గురించి విలపిస్తూ తలడిల్లిపోతున్నారా అంది లావణ్య ఆత్రంగా. ప్రతాపసేనుడు ఆమెకు కుశల సమాచారాలు తెలియచేసి ఇలా అన్నాడు. నీకిక భయం లేదు, నిశ్చింతగా ఉండు. ఈ రాక్షసుణ్ణి మట్టుపెట్టే మార్గం నీకు తెలుసా అని అడిగాడు. లావణ్య 2 క్షణాలు ఆలోచించి, అతని ప్రాణము అతడి బొందిలో లేదని నా అనుమానం. ఒకసారి కోపంలో అతనే నోరు జారాడు. అయితే వివరాలు తెలియవు. మీరెలా చెబితే అలా చేస్తాను. ఏం చేయమన్నారు అంది. అతను మళ్ళీ వస్తాడు గదా, అతని మీద ప్రేమ నటించు. ప్రాణరహస్యం కనుక్కో. వాడికి అనుమానం కలగని విధంగా ప్రవర్తించు అన్నాడు ప్రతాపసేనుడు. లావణ్య సిగ్గుతో తల ఊపింది. మొదటి చూపులోనే ఆమెకు ప్రతాపసేనుడిపై మక్కువ, ప్రేమ, ఆరాధన కలిగాయి. ప్రతాపసేనుడు కర్తవ్యాన్ని తలుచుకొని వెనుదిరిగాడే కాని లావణ్య సౌందర్యాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె తన జీవిత భాగస్వామిగా తలుచుకుంటేనే మనసు పులకరిస్తోంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి విని ప్రతాపసేనుడు పక్కకు తొలగి దాక్కున్నాడు. ఆ వచ్చినది భూతపతి. ఏమే బాలామణి, ఏమి నిర్ణయించుకున్నావు అని హూంకరించాడు. లావణ్య అతన్ని చూసి సిగ్గు నటించింది. చిరునవ్వులు చిందించింది. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు భూతపతికి. ఓయి జానవేనే, నీ చూపులకర్థం మాకు తెలియకపోలేదు. ఇప్పటికైనా నా గొప్పతనం గ్రహించావన్నమాట అంటూ సమీపించాడు లావణ్యను. మీ గొప్పతనం తెలియక కాదు,
నిజంగా మీకు నా ఒక్కదాని మీద మనసుందో, అందరిలాగే నన్ను భావిస్తున్నారో తెలుసుకోవటానికి ఇన్నాళ్ళు ఉపేక్షించాను. నా నిర్లక్ష్యాన్ని మన్నించండి. నాదో చిన్న కోరిక గోముగా అంది. అడగవే చిన్నారి, ఒక్కటేమిటి? 100 తీరుస్తా చిటికెలో అన్నాడు దర్పంగా భూతపతి. మరేం లేదు. మీకు ఎంతోమంది శత్రువులు ఉంటారు కదా, ఎప్పుడెవరు మీకు హాని కలిగిస్తారో. మనం ఇద్దరం హాయిగా మరో చోట ఎక్కడైనా మంచి భవనం కట్టుకొని జీవిద్దాము అంది లావణ్య. భూతపతి గుహ దద్దరిల్లేలా నవ్వి, పిచ్చిదానా, ఇక్కడికి మనుష్యమాత్రుడు అడుగు పెట్టగలడే అనుకుంటున్నావా? అయినా నా ప్రాణం నా బొందిలో ఉంటేనేగా అన్నాడు. ఆశ్చర్యంగా ఉందే, మీ ప్రాణం మీ దగ్గర కాక ఇంకెక్కడుంది? యథాలాపంగా అన్నట్లుగా అంది లావణ్య. మన గుహకి ఈశాన్య దిశగా ఉన్న మర్రి చెట్టు 9వ ఊడలో నా ప్రాణాన్ని పదిలపరిచాను. ఈ విషయం నాకు డింబకుడికి తప్ప ఎవరికీ తెలీదు. డింబకుడా? వాడెవడు? ఇప్పుడు చూసావుగా, నా అనుచరుడు. రోజు పూజ వేళకు నాకు గుర్తు చేస్తుంటాడే వాడు. అమ్మయ్య, ఇప్పటికి నాకు భయం తీరింది. ఇంకా నీకు అధైర్యమేలా? రా, నన్ను నీ ప్రాణనాథుడిగా అంగీకరించు. నన్ను ఆదరింపచెయ్యి. నాకున్న అష్టైశ్వర్యాలకి, నా హృదయానికి నువ్వే అధికారినివి అని ముందుకు రాబోతున్న భూతపతిని వారించి, నాకు మనకున్న సకల సంపదలు చూడాలని ఆశగా ఉంది. ఎంతైనా ఆడదాన్ని కదా, ఆభరణాలంటే మా ఆడజాతికి ప్రాణం అంది లాలనగా లావణ్య. భూతపతి 2 క్షణాలు ఆలోచించి, సరే నాతోరా, ఇప్పుడే చూపిస్తాను అంటూ ముందుకు దారి తీశాడు. లావణ్య వెళుతూ ఆగి వెనుతిరిగి చూసింది. ప్రతాపసేనుడు అంతా విన్నానని సైగ చేశాడు. ప్రతాపసేనుడు వడివడిగా గుహ బయటికి వచ్చి ఈశాన్య దిక్కుగా పోయి ఊడలి మర్రిని చేరుకున్నాడు. లెక్కబెట్టి 9వ ఊడని నరకబోయాడు. అయితే అంతలోనే ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ఊడ నరకగానే రాక్షసుడు మరణిస్తాడు. వాడితో పాటు వాడి కడుపున ఉన్న మునీశ్వరుడి గ్రంథాలు కూడా సమసిపోతాయి. తను వాటిని సురక్షితంగా అప్పజెబుతానని మునికి మాటిచ్చి ఉన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి ఊడని శాఖతో పాటు నరికి పట్టుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. లావణ్యకు ధనరాశులు చూపిస్తున్న భూతపతి ఎడమ కన్ను అదిరింది. దుశ్శకునాలు కనిపించాయి. ఒక్క ఉదుటున గుహ బయటికి వచ్చాడు. ప్రతాపసేనుడు జాగు చేయకుండా ఊడని చిన్నాభిన్నంగా నరికేశాడు కత్తితో. రాక్షసుడు పక్కటెముకలు ఫెళఫెళలాడుతుండగా నేల కొరిగాడు. ఉత్తర క్షణంలో భూతపతి గర్భం చీల్చి వాడి కడుపులో సంక్షిప్తమై ఉన్న వేదాంగ గ్రంథాలన్నీ వశపరుచుకున్నాడు ప్రతాపసేనుడు. మరుక్షణమే భూతపతి విలవిలా తన్నుకొని మరణించాడు. అంతకాలము వాడి మాయ వల్ల శిలాకృతి దాల్చిన అనేక మంది రాజకుమార్తెలు నిజరూపం పొందారు. తన గురువు మరణించాడని తెలిసి డింబకుడు ప్రతాపసేనుని ఎదుర్కొని చంపాలనుకున్నాడు. అయితే వాడి తల ఒక్క వేటుతో నరికి పారేశాడు ప్రతాపసేనుడు. శత్రుశేషం మిగల్లేదు. అయితే తన చుట్టూ చేరిన రాకుమార్తెలను చూడగానే తక్షణ కర్తవ్యం తోచలేదు ప్రతాపసేనుడికి. వారంతా తామే రాజ్యాల నుంచి అపహరించబడినది చెప్పారు. వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చటం ఎలాగో అతడికి బోధపడలేదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అతనికి మెరుపులా మణిభూషణుడు గుర్తుకు వచ్చాడు. మనసులో స్మరించుకోగానే మణిభూషణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతాపసేనుణ్ణి సాదరంగా చూసి, వీరకిశోరా, ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూశాను. ఇన్నాళ్లకైనా నా సహాయం కోరుతున్నందుకు సంతోషం అన్నాడు. ప్రతాపసేనుడు ఆ రాకుమార్తెలను వారి వారి రాజ్యాలకు చేర్చమని కోరాడు. మణిభూషణుడు కుడిచేయి చాచి ఏదో స్మరించాడు. మరుక్షణము రాజకుమార్తెలందరూ అదృశ్యులయ్యారు. సురక్షితంగా వారి వారి రాజభవనాల్లో ఉన్నారు అన్నాడు మణిభూషణుడు చిరునవ్వుతో చూస్తూ. ప్రతాపసేనుడు లావణ్య వంక తిరిగి, నేను కార్యభారం మీద వేసుకుని ఉన్నాను. నిన్ను కూడా మీ కాశీరాజ్యం పంపించేస్తాను, సరేనా అన్నాడు. లావణ్య సిగ్గుతో మోము దించుకొని,
నేను మీతోనే వస్తాను, అనుగ్రహించండి అంది. ప్రతాపసేనుడు నచ్చచెప్పగా ఇష్టం లేకుండానే అంగీకరించింది. ప్రతాపసేనుడి కోరిక మీద ఆమె కూడా సురక్షితంగా ఆమె రాజ్యం చేరేలా అనుగ్రహించాడు మణిభూషణుడు. తర్వాత ప్రతాపసేనుని చూసి, పరోపకారమే నీ మతంగా పాటిస్తున్న వీరుడా, నీ గురించి ఏమీ కోరవా అన్నాడు. మహానుభావా, మీకు ఇదివరలోనే చెప్పాను, నా తండ్రిగారి పని నేనే స్వయంగా నెరవేర్చాలనుకుంటున్నానని. అందుకే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని సహాయం కోరలేదు అన్నాడు ప్రతాపసేనుడు. మణిభూషణుడు ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా చూస్తూ, మిత్రుడా, నీకు మేలు జరుగుతుంది. నీకు కావలసిన మంత్రపుష్పము ఇక్కడికి దగ్గరలోనే దొరుకుతుంది. వెళ్ళి సాధించు. ఆ పుష్పం ఉనికి తెలుసుకోవడం చాలా తేలిక. ఆ పుష్పము దివ్యకాంతుల్ని వెదజల్లుతుంది. ఆ చెట్టుకు ఒకే ఒక పుష్పం ఉంటుంది అని వివరాలు చెప్పి అదృష్టుడయ్యాడు. ప్రతాపసేనుడు పుష్పాన్వేషణలో ఆ అరణ్యమంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్ళాడు. అతని ప్రయత్నం ఫలించింది. దూరంగా చీకట్లు పారదోలుతూ దివ్యకాంతితో ఆ ప్రాంతాన్ని దేదీప్యమానం చేస్తున్న ఓ వెలుగు కనిపించింది. అప్పటికి చీకటి పడి చాలాసేపయింది. ప్రతాపసేనుడు ఆ వెలుగు కనిపించిన దిక్కుగా సాగిపోయాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. దాని శిఖరాగ్రాన ఒకే ఒక పుష్పం ఉంది. దాని కాంతి కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. తనకి కనిపించిన వెలుగు ఆ పుష్పం నుంచి విరజిమ్మిన కాంతిగా అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళు ఆనందంతో వింతగా మెరిశాయి. చెట్టు కొమ్మ వంచి పుష్పాన్ని తుంచబోయాడు. ఇంతలో ఆగు అన్న శబ్దం వినిపించి చటుక్కున తన ప్రయత్నం మాని ఆశ్చర్యంతో పుష్పం వంక చూడసాగాడు. ముందు నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత దానిమీద చెయ్యి వేయి. ఏం చెబుతావు వినిపించింది తిరిగి. నా సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, అడగండి అన్నాడు ప్రతాపసేనుడు. బాగా ఆలోచించుకో. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అందులో ఏ ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయావో నువ్వు జీవించి ఉండవు. ఒక్కో ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి 1 క్షణం మాత్రమే గడువు. ఏమిష్టమేనా? లేకుంటే వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళు. వెనక్కి మళ్ళేంతటి భీరువుని కాదు. పరమేశ్వరుడి కృప నాపై ఉన్నంతవరకు నాకేమీ భయం లేదు, అడగండి దృఢ నిశ్చయంతో అన్నాడు ప్రతాపసేనుడు. అయితే నా మొదటి ప్రశ్న విను. మానవుడి మనుగడకు మూలాధారమేమిటి? ఆశ తడుముకోకుండా సమాధానమిచ్చాడు. సరిగ్గా చెప్పావు. నా రెండో ప్రశ్న, ఈ లోకంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన కార్యమేమిటి? స్త్రీ హృదయం తెలుసుకోవటం. సమాధానమిచ్చాడు. చాలా బాగా చెప్పావు. నా మూడోది ఆఖరిది అయిన ప్రశ్న, మానవుడు దానవుడిగా మారేదెప్పుడు? తాను చెయ్యాలనుకున్న పని చేయలేకపోయినప్పుడు. తక్షణమే సమాధానం చెప్పాడు ప్రతాపసేనుడు. ఆ వెంటనే కళ్ళు మిరిమిట్లు గొలిపే పెద్ద మెరుపు మెరిసింది. ప్రతాపసేనుడి కళ్ళు 2 క్షణాలు మూతపడ్డాయి. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఓ దివ్యపురుషుడు చేత దివ్య పుష్పాన్ని ధరించి నిల్చొని ఉన్నాడు. ప్రతాపసేనుడు అప్రయత్నంగా అతనికి నమస్కరించాడు. ఆ దివ్యపురుషుడు చిరునవ్వుతో, వీరపురుష, నీ బుద్ధి కుశలతకి కార్యదీక్షకి మిక్కిలి సంతోషించాను. నేను దేవభటుణ్ణి. లోక కళ్యాణార్థం శుభాల్ని సుఖాల్ని అనుగ్రహించే ఈ కుసుమానికి దేవదేవుడు నన్ను కావలిగా వినియోగించాడు. ఇప్పుడు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన వారికి ఈ దివ్య పుష్పాన్ని ఇవ్వమని, చెప్పలేని వాళ్ళని మట్టుబెట్టమని ఆజ్ఞాపించాడు. ఈనాటి వరకు ఎంతోమందిని మారణహోమం చేశాను. నేటికి నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను హత్యాపాతకం నుంచి రక్షించడమే కాక ఈ దివ్య పుష్పాన్ని సంపాదించుకోగలిగావు. ఇది చాలా మహిమగల పుష్పం. ఎంతటి మహావ్యాధినైనా చిటికలో నయం చేస్తుంది. ఇది ఉన్న కరువు కాటకాదులు గాని ఇంకే విధమైన అరిష్టాలు గాని కలగవు. ఈ పుష్పం ఎప్పుడూ వాడదు, కాంతి తగ్గదు. ఇది నీలాంటి వారి దగ్గర ఉంటేనే రాణిస్తుంది, తీసుకో అని ప్రతాపసేనుడికి పుష్పం అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు.
ప్రతాపసేనుడు భగవంతుడికి మనస్సులోనే కృతజ్ఞతాంజలి ఘటించి పుష్పము లభించిన ఆనందంతో ద్విగుణీకృతోత్సాహంతో తన పంచకళ్యాణి గుర్రాన్ని సమీపించి అధిరోహించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటగా తనని ప్రమాదం నుంచి రక్షించిన మునీశ్వర్ని కలుసుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు. భూతపతి తన గర్భాన దాచి ఉంచిన గ్రంథాల్ని వాటి స్వంతదారుడైన మునీశ్వరుడికి అందజేసి ఆయన ఆశీస్సులు పొంది తిరిగి అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు ప్రతాపసేనుడు. ప్రతాపసేనుడు కాశీ రాజ్యం చేరి సూరసింహ మహారాజుని కలుసుకున్నాడు. ఆయన అతన్ని ప్రేమగా అక్కున చేర్చుకొని, నాయనా, అన్నమాట నిలబెట్టుకున్నావు. అమ్మాయి అంతా చెప్పింది. నీ ధైర్య సాహసాలు, కార్యదీక్ష అనన్య సామాన్యం. నా కుమార్తెకే కాక నాకు కూడా పునర్జన్మ ప్రసాదించావు అన్నాడు. లావణ్య ప్రతాపసేనుణ్ణి ఆరాధనగా చూసింది. 4 కళ్ళు కలుసుకున్నాయి. సూరసింహ మహారాజు ఇద్దరినీ తనివి తీరా చూస్తూ, నాయనా, వివాహానికి ముహూర్తాలు నిర్ణయించి అతి శీఘ్రంగా మగధ రాజ్యానికి కబురు చేస్తాను. మీ తండ్రి గారికి మా మాటగా చెప్పు. ఆయనకు మా నమస్కారాలు అందజేశామని చెప్పు అన్నాడు ప్రతాపసేనుడు తిరిగి వెళ్ళబోయే ముందు. ప్రతాపసేనుడు తన ప్రయాణం కొనసాగించి జయంతుడి రాజ్యం చేరుకున్నాడు. మిత్రులిద్దరూ గాఢాలింగనం చేసుకున్నారు. ప్రతాపసేనుడి వలన జరిగిన విషయాలన్నీ విని చాలా సంతోషించారు జయంతుడు, వీణావతి. తన వివాహ శుభకార్యానికి వారిరువురూ తప్పక రావలసిందిగా ఆహ్వానించి వారి వద్ద సెలవు తీసుకొని వాయువేగ మనోవేగాలతో మగధ రాజ్యం చేరుకున్నాడు ప్రతాపసేనుడు. ఎన్నో రోజుల అనంతరము తమ అనుంగు పుత్రుణ్ణి చూసిన రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. ముందుగా మంత్రపుష్పాన్ని తాకించి తండ్రి వక్షస్థలం మీది వ్రణాన్ని ఆనవాలు లేకుండా నయం చేశాడు. చంద్రసేన మహారాజు కుమారుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకొని, తండ్రి రుణం తీర్చుకున్నావు ప్రతాప. నీకోసం బెంగబడిపోయాం, నీ తల్లి నేను. కనీసం మాకు మాట మాత్రంగా చెప్పినా ఇంత మనోక్షోభ లేకుండా పోయేది. అయినా కడుపు తీపితో మేము నిన్ను వెళ్ళనివ్వలేదని స్వయంగా నువ్వే నిర్ణయించుకొని కార్యాన్ని సాధించుకొని వచ్చావు. చాలా సంతోషం నాయనా అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఓ శుభముహూర్తాన ప్రతాపసేనుడికి లావణ్యతో మహావైభవంగా వివాహం జరిగింది. చంద్రసేన మహారాజు కుమారుడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించాడు. మంత్రపుష్పం జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.